మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 16వ భాగం. నవీనాని ఓరకంట చూస్తూ యోగేంద్ర నవ్వుతుంటే, అసలు ఏమైందని అడగవే అంది నవీన. చెప్పు, ఇక ముందెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనని లెంపలేసుకున్నారు. అంతే, ఎంతైనా అమాయకుడు. పైగా ఇక జన్మలో ఏ తప్పు చేయనని హామీ ఇవ్వడంతో ఓకే అన్నాను. అందుకే తప్ప నిజానికి నేను పెట్టిన కండిషన్కి కాదన్నమాట అంది రవలి అసూయని గొంతులో అదిమి పెడుతూ. కండిషన్ ఏమిటి అన్నాడు యోగి. ఏముంది, నిన్న నీ మొహం చూసి రవలి చాలా బాధపడింది. మీ ఆయన మీద పంతాన్ని వదలకపోతే తను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానంది. కృతజ్ఞతగా చూస్తాడనుకుంది రవలి. కానీ యోగేంద్రలో చలనం లేదు. అన్యోన్యంగా ఆనందంగా బ్రతకడమే తెలిసిన జంట. ఏదో తన మాటకి విలువ ఇచ్చినట్టు నటిస్తుందే తప్ప నవీనకి అంత సహనం ఎక్కడిదని. అలా అయితే తను ప్రతిరోజు నచ్చ చెప్తూనే ఉందిగా. మరో 15 నిమిషాల తర్వాత ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసిన యోగేంద్రను చూస్తూ అంది. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవును, రాత్రి అర్థమైంది. అర్థం కానట్టుగా చూశాడు. ఆశ్చర్యపోకండి, మీ అనురాగానికి బెడ్ నేపథ్య సంగీతాన్ని వినిపిస్తుంటే విన్నాను. సరే, క్షణమాగి అంది. మరి నేను సహకరించానుగా, ఏమిస్తారు అడగండి. నిజంగా ఇస్తారా? ఇవ్వగలిగేదైతే సంశయంగా గొనిగాడు. మీరు ఇచ్చిందే, మీరు ఇవ్వగలిగిందే యోగి. మీతో మరోసారి నేను అనుభవాన్ని పంచుకోవాలి. అప్రతిభుడిలా చూశాడు. ఎప్పుడో కాదు, రేపే. యోగేంద్ర గొంతు తడారిపోయింది. ఇంటి దగ్గర వీలు కాదని తెలుసు. ఇద్దరం సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్దాం మొండిదాన్లా అంది. అది కాదు రవలి. అతడి జవాబుని ఆశించినట్టు చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ప్లీజ్, నా మాట విను నచ్చజెప్పబోయాడు. పిచ్చిదాన్నైపోతున్నాను యోగి. నిశ్శబ్దంగా ఉన్న నన్ను రొంపిలోకి లాగావు. ఇప్పుడు నీతులు వల్లించుకు. రవలి వెళ్ళిపోయింది. యోగి స్థానంలా నిలబడిపోయాడు. ఏమిటి ఈ మధ్య అంత సీరియస్గా ఉంటున్నావు? తనకు అభిముఖంగా కూర్చున్న యోగేంద్రని అడిగింది మ్యాగీ. ఏదో పనున్నట్టు ఛాంబర్లోకి పిలిచిన మ్యాగీ ఇలా మాట్లాడడం అతనికి నచ్చలేదు. అలా కోపంగా చూడకు యోగి. ఇష్టమైన వ్యక్తుల గురించి ఈ మాత్రం ఇష్టాన్ని ప్రదర్శించడంలో తప్పులేదుగా. మ్యాగీ కాంప్లిమెంట్ కూడా రవలి మాటల్ని గుర్తు చేసింది. ఒక మనిషిని ఇష్టం పేరిట వెంటాడి వేధించడం ఎంతవరకు సమంజసం? ఈ మధ్య సుధాకర్ శ్రీమతి పరంగా మీ భార్యాభర్తల మధ్య గొడవైందని తెలిసింది. నిర్విణ్యుడయ్యాడు అతడు. అలా తెల్లమొహం వేయకు. శ్యాంబాబు భార్య, సుధాకర్ భార్య ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు హాస్పిటల్లో మీ ఆవిడ అలా ఆర తీయడం గురించి డిస్కస్ చేసుకున్నారట. అది నాకు తెలిసింది శ్యాంబాబు ద్వారానే. అతనికి తల తీసినంత పనైంది. చదువుతున్న స్త్రీ అయ్యుండి ప్రపంచ జ్ఞానం ఉన్నట్టు కనిపించే నవీన ఎందుకలా ప్రవర్తిస్తుంది? స్లమ్స్లో ఉండి నలుగురు గురించి నీచంగా మాట్లాడే స్త్రీలకి నవీనకి తేడా ఏమిటి? అసలు భర్త గురించి ఆలోచించాలి గాని నవీనకి నలుగురు విషయాలు ఎందుకు? ఏమిటి ఆలోచిస్తున్నావు? నవీన ఎందుకలా రియాక్ట్ అయ్యిందనే కదూ అతడి మనసులోని భావాల్ని చదివేసినట్టుగా అంది మ్యాగీ. అది చాలా సహజమైన స్త్రీ లక్షణం యోగి. ఎంత చదువుకున్నా ఎలాంటి విలక్షణమైన వ్యక్తిత్వం గల ఆడదైనా భార్యస్థానంలో నిలబడేసరికి చాలా స్వార్థపరురాలిగా ఆలోచిస్తుంది. ఎందుకని ఉక్రోషంగా అడిగాడు. మన సొసైటీ అలా పెంచింది కాబట్టి. అవును యోగి. తల్లిదండ్రుల్ని వదిలి అత్తారింటికి వచ్చాక ఆమె సెక్యూరిటీ మొత్తం భర్త నీడనేగా. అందుకే ప్రతిక్షణము తనను భర్త ఎంతగా ప్రేమిస్తున్నది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉండడం ఇక్కడ స్త్రీ ముఖ్య లక్షణమై పోయింది. అంటే సుధాకర్ వ్యక్తిగతమైన ప్రవర్తన గురించి నీ భార్యకెందుకు అన్నది నీ ఆలోచన కావచ్చు. నీ గురించి తెలుసుకోవాలంటే నీ స్నేహితుల్ని చూస్తే చాలన్నది అందరూ చెప్పేదేగా. సో సుధాకర్ నీకు మంచి స్నేహితుడని ఆమెకు తెలుసు కాబట్టి సుధాకర్ వ్యక్తిగత జీవితం తన భర్తని ప్రభావితం చేస్తుందన్నది ఆమె భయం కాబట్టి అలా ప్రవర్తించి ఉంటుంది. అంటే రవలి విషయంలో తను తొందరపడటానికి పరోక్షంగా సుధాకర్ మాటలు, ప్రవర్తనే కారణమా? అవుననుకోవడమే నచ్చింది యోగేంద్రకి. అలా అనుకోకపోతే అది తన వ్యక్తిగతమైన బలహీనతగా అంగీకరించాల్సి ఉంటుంది. మరి అసలు ప్రేమ, దాంపత్యం విషయంలో మీ ఆవిడే కాదు యోగి. నేను భార్య స్థానంలో నిలబడినా అలాగే ఆలోచిస్తాను. అది తప్పు కాదు. ఎందుకు కాదు? ఆవేశంగా అన్నాడు. ప్రతి మనిషికి కొన్ని అభిరుచులుంటాయి. అవి మరో వ్యక్తి భార్య స్థానంలో అడుగుపెట్టాక మార్చుకుని తీరాలా? మార్చుకోకపోయినా మారి తీరాలి యోగి. లేకపోతే ఆ దాంపత్యం అసంతృప్తిగా ఉంటుంది. దశాబ్దాల తరబడి చచ్చేదాకా కలిసి బ్రతుకుతున్న భార్యాభర్తలు ఇలాగే అసంతృప్తిలోనే ఉంటున్నారా? కొందరు నిజంగా మారి మంచి దంపతులుగా బ్రతుకుండొచ్చు. మరికొందరు రాజీపడి కలిసి చివరిదాకా కాపురం చేస్తుండొచ్చు. అది కాదు మ్యాగీ. ఇంత దూరం వచ్చాక తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి యోగేంద్ర వెనకాడలేదు.
నేనేమిటి అన్నది స్పష్టంగా తెలుసుగా. ఆ వాక్యం ఉపయోగిస్తుంటే యోగి గొంతు వణికింది. స్పష్టంగా తెలియడమా అంటే రవలి గురించే తెలియాలి. ఇలాంటి సమస్య నీతోనే మొదలు కాలేదు, నీతోనే అంతం కాదు యోగి. నిన్ను మించిన వాళ్ళందరూ ఇబ్బందులకు గురయ్యారు. నవీన చేస్తున్నది అంత దారుణమైందేమీ కాదు. అబ్రహం లింకన్ లాంటి వ్యక్తి జీవితంలో పెద్ద ట్రాజడీ ఏమిటో తెలుసా? అతని దాంపత్యం. ఇంకా చెప్పాలంటే అతడి భార్య బ్రతికినంతకాలం అతన్ని హింసిస్తూ జీవోత్సవంగా మార్చేసింది. ప్రతిక్షణం లింకన్ని హింసించడం ఆమె లక్ష్యం. లింకన్ భుజాలు కిందకి వాలి అసహ్యంగా ఉంటాయని, అతడు నడిచేటప్పుడు పాదాలు పైకి కిందకి లేస్తూ ఇండియన్స్ని గుర్తుకు తెస్తాయని, చెవులు తలకి రైట్ యాంగిల్లో జుగుప్సాకరంగా ఉంటాయని, ముక్కు వంకర ఉంటుందని, కింది పెదవి పైకి ఉంటుందని, ఒకటేమిటి అలా వివరిస్తూ ఉండేది. మంచి మర్యాద తెలియని భార్యతో లింకన్ ఎలాంటి విషాద జీవితాన్ని అనుభవించాడు అంటే అతిథుల ముందే అతడి మొహంపై టీ కొట్టింది. ఇలాంటి సీన్స్తో అతడు క్షణక్షణము కుచించిపోతూ ఆవిడికి ఎదురు కావడానికే భయపడేవాడు. అయినా ప్రపంచ చరిత్రలో లింకన్ స్థానం తగ్గలేదు, తగ్గదు కూడా. ఏ, నీ భార్య అంతకన్నే హీనమా? ఆ మాత్రం దానికి అదో విషాదంలా ఎందుకు ఫీల్ అవుతావు? అసలు యోగి ఆలోచిస్తున్నది నవీన గురించి కాదు, రవలి అడిగిన దాని గురించి. రేపు ఆమెతో పాటు తను గడపాలి. అది కోరికలా లేదు, ఆదేశంలా ఉంది. తనెందుకు ఇలాంటి రొంపులో అడుగుపెట్టాడు? నవీనాలో ఎలాంటి లోపమూ లేదే, మరెందుకు తన ప్రలోభంలో ఇరుక్కుపోయాడు? అయినా రవలి ప్రతిరోజు తన మీద ఆసక్తిని పెంచుకుని వెంటాడుతుంది. రేపు ఎక్కడ మనం కలుసుకునేది? సుధాకర్ సహాయం తీసుకుంటే మొత్తం తెలిసిపోతుంది. హోటల్ బంజారాలో రూమ్ బుక్ చేస్తే? ఫ్యాక్టరీ కస్టమర్ సామాన్యంగా స్టే చేసేది అక్కడే. చాలామంది పరిచయస్తులే కాబట్టి ఓ రోజుకి రూమ్ బుక్ చేయటం సమస్య కాదు. అలా అనుకున్నాక యోగికి కాస్త రిలీఫ్గా అనిపించింది. రేపు ఉదయమే కాదు, మధ్యాహ్నం హాఫ్ డే తర్వాత వెళ్ళి ఓ 2-3 గంటలు ఉండి రావాలి. ఎవరికి అనుమానం రాదు. అసలు తను వెళ్ళాలనుకుంటున్నది రవలితో, అనుభవం కోసం కాదు. ఆమెకు నచ్చ చెప్పాలి. ఇది కూడదన్న సత్యాన్ని బలంగా ఆమె బుర్రకి ఎక్కించాలి. అందుకు అనువైన స్థలం హోటలే. ఇలా ఆలోచించడాన్ని యోగి ఇష్టపడ్డాడు. నిజానికి రవలి మూడు రేపటికి మారే అవకాశం లేకపోలేదని యోగి అనుకున్నాడు. కానీ రవలి ఆలోచనలో మార్పు లేదు. మరుసటి రోజు ఉదయం ఆమెను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తుంటే అడిగింది, మనం మరెక్కడికో వెళ్దాం అనుకున్నాం? ఇష్టమో అయిష్టమో అతడికి తెలియదు గాని నువ్వంత సీరియస్గా అడిగావనుకోలేదు అన్నాడు. నిజానికి అప్పటికే హోటల్ రూమ్ బుక్ చేసిన. పోనీ ఇప్పుడు సీరియస్గా తీసుకోండి. నాకు సెలవు దొరకడం కష్టం. అబద్ధం కాదది, నిజంగానే చాలా అర్జెంట్ పనులున్నాయి. ఒకవేళ మీ ఆవిడికి ఒంట్లో బాగోలేకపోతే అంది సీరియస్గా చూస్తూ. అప్పుడు సెలవివ్వరా? యోగి మాట్లాడలేదు. మీరు భార్య కోసమైతే తప్ప మరెవరి కోసం అంత సిన్సియర్గా ఆలోచించరేమో కదూ. అది కాదు రవలి, నేను మీ ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తాను లంచ్ టైం కల్లా. దేనికి అడిగాడు. నవీనకి ఒంట్లో బాగోలేదని. అప్పుడు హాఫ్ డే సెలవు తీసుకోవడం కష్టం కాదుగా. అలాగే అనేశాడు. రవలి ఎంత మొండిగా నిర్ణయానికి వచ్చింది అర్థమైపోయింది. సరే అలాగే చేయి. ఫ్యాక్టరీకి బయలుదేరాడు. రవలి అందంతో పాటు ఆ రాత్రి అనుభవం ఆ క్షణంలో యోగికి గుర్తుకురావడం యాదృచ్ఛికం కాదు. కానీ యాదృచ్ఛికమే అనుకోవటాన్ని అతడు బాగా ఇష్టపడ్డాడు. అన్యమనస్కంగా పనిచేసుకుపోతున్న యోగికి సరిగ్గా 12 గంటలకి ఫోన్ వచ్చింది. అది రిసీవ్ చేసుకున్నది శ్యాంబాబు. యోగి, నీకు ఫోన్, మీ ఆవిడలా ఉంది అంటూ రిసీవర్ అందించాడు. బయలుదేరుతున్నారా అంది రవలి ఆవలి వైపు నుంచి. అలాగే, అక్కడ వెయిట్ చెయ్యి అంటూ ఫోన్ క్రెడిల్ చేసి మ్యాగీ దగ్గరికి వెళ్ళి అన్నాడు. మా ఆవిడ నుంచి ఫోన్ వచ్చింది మ్యాగీ, ఒంట్లో బాగోలేదట, వెళ్ళాలి. మ్యాగీ నిజాయితీగా రియాక్ట్ అయింది. అలాగే వెళ్ళు. లీవ్ సమస్య సులభంగా పరిష్కారం కావడంతో వెంటనే బయలుదేరాడు. మరోసారి రవలిని విడిగా మరి దేనికోసమో కలుసుకుంటున్నానన్న కోపమో లేక నవీనాని ఇంకోసారి మోసం చేస్తున్నానన్న ఆలోచనో యోగి ముచ్చెమటలు పోస్తున్నాయి స్కూటర్ నడుపుతుంటే. హోటల్ గదిలో రవలితో పాటు అడుగు పెడుతుంటే యోగి కాళ్ళు వణికాయి. ద్వారం వేయగానే రవలిని క్షణంపాటు చూసి తల తిప్పుకున్నాడు. రవలిలో ఆందోళన లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. అది అనుకున్నది సాధించగలిగినందుకు గర్వమో లేక పతనమో అయితే అదెప్పుడో జరిగిపోయిందన్న భావమో నిశ్చలంగా గదిని పరికిస్తూ బెడ్ మీద కూర్చుంది. సెంట్రల్ ఎయిర్ కండిషన్ కావడంతో గదిలో చల్లగా ఉంది. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యతాపాన్ని మరిపించే వాతావరణం. చాలాసేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ. అసలు తను వచ్చింది దేనికి? యోగి తను తాను ప్రశ్నించుకున్నాడు. ఇంత దూరం వచ్చాక ఆ ప్రశ్న అర్థం లేనిదని మనసు మొరాయిస్తుంటే రవలి కళ్ళలోకి సూటిగా చూడలేనట్టుగా తల తిప్పుకుని గోడ మీద పోర్టబుల్ని గమనిస్తున్నాడు. భయంగా ఉందా అంది రవలి. ఆమె కూడా నేల చూపులు చూస్తుంది.
యోగి జవాబు చెప్పకపోయేసరికి నా మీద కోపంగా ఉందా అంది తనే. దేనికి? మిమ్మల్ని ఇలా రప్పించినందుకు. కోపంగా ఉందా? యోగికేం అర్థం కావడం లేదు. ఆలోచనలకి మొదలు తుది తెలియని చిత్రమైన స్థితి. దేవుడు స్వార్థపరుడు యోగి. కలలోలా చెప్పుకుపోతుంది రవలి. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయని మనుషుల్ని నమ్మించాడు. అలా నమ్మి భారీ స్థానంలోకి వచ్చిన ఆడపిల్లల నుదుటి రాతకు తన హామీ ఇవ్వలేకపోయాడు. ఆడదాని జీవితాన్ని శాసించేది భర్తనే మగాడని తెలిసిన దేవుడు కనీసం తన సహధర్మచారినికి ఉన్న గొప్ప లక్షణాలు నేల మీద ఆడదానికైనా ఇవ్వాల్సింది. అదే కాని నాడు భర్తనే మగాడి గుణాల గురించి ఆలోచించే అలవాటైన ఆడదానికి ఇవ్వకుండా చేయాల్సింది. అలా చేస్తే ప్రతి భార్యకి దాంపత్యం ఓ వరమయ్యేది. నేనెందుకిలా మాట్లాడుతున్నాను అంటే నేనొక బాధితురాలైన భార్యను కాబట్టి. అసలు భర్తనే మగాడిని ఆరాధించడం ఒక్కటే తెలిసి ఉంటే ఆయనేం చేసినా ఇంకా భరించేదాన్నిగా. బాధపడటం మొదలుపెట్టాను. ఆ బాధతోనే అతనికి దూరమయ్యాను. పోనీ చేసిన మేలు మరిచిపోలేని విచక్షణా శక్తినైనా దేవుడు నాకు మిగిల్చి ఉంటే జీవితాంతం నవీనాకి రుణపడేదాన్ని. దురదృష్టవశాత్తు నాకు అసూయపడే దుర్గుణాన్ని ఇచ్చాడు. అలా నీకు లొంగిపోయే బలహీన క్షణాల్ని కలిగించాడు. అవును యోగి, ఆ రోజే నేను నీకు లొంగి ఉండకపోతే మన కథ ఇంత దూరం వచ్చేది కాదుగా. రవలి ఆగింది సాలోచనగా. అది ఆత్మ పరిశీలనో పశ్చాత్తాపమో ఆమె నేత్రాల నుంచి రాలిపడుతున్న కన్నీళ్లు కార్పెట్పై పడి చిత్రంగా మెరుస్తున్నాయి. నన్ను నేను నిగ్రహించుకోవడానికి చాలా శ్రమపడ్డాను యోగి. కానీ మనసు నిలకడగా ఉండటం లేదు. సుఖమంటే మంట చుట్టూ ఉండే నీలిరంగో లేక అసలు మంటలా కాలిపోవడమో నాకు అర్థం కాదు. కానీ నువ్వు నవీన దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉన్న మనసు మీరిద్దరూ కలవగానే అసూయగా విలవెల్లాడిపోయింది. అది దారుణమని తెలుసు. ఒక్క అనుభవంతో 100 ఏళ్ల మీ దాంపత్య బంధాన్నించి మిమ్మల్ని విడగొట్టి ఆలోచించడం నేరమని తెలుసు. అయినా కావాలనే కాంక్షను మాత్రం ఓడించలేకపోయాను. అయినా ఒక్కసారి జరిగిన పతనం పతనమేగా. మరోసారికి ఎందుకు ఆలోచించాలి? ఆ రాత్రి బాధపడింది దీని గురించే యోగి. మీ మీద నేనసలు ఇష్టాన్నే పెంచుకుని ఉండకపోతే అప్పుడే తిరస్కరించేదాన్ని. కానీ అసలు జరిగింది నేను కోరుకున్నదేగా. ఇప్పుడు చెప్పండి, నేను ఇలా మీకు దగ్గరే మండుతున్న మనసుని చల్లార్చుకోవాలని కూడా నేరమా? ఆమె కోరుకున్నది అతడి ఆత్మీయతనే కాని అతడి చెయ్యి ఆమె భుజాలపై పడింది. ఆమె శరీరం కంపించింది. అతడి పెదవులు ఆమెను తాకాయి. కళ్ళు తెరిచి చూసింది రవలి. యోగి లేడు సమీపంలో. టాయిలెట్లో నీళ్ల చొప్పుడు. మరో 5 నిమిషాల నిశ్శబ్దం. వెళ్దామా అన్నాడు వాచి చూసుకుంటూ. రవలి గుండె కలుక్కుమంది. అప్పుడే అతడికి దూరమవుతున్నందుకు కాదు, అందుకోసమే వచ్చినట్టు ఇక వెళ్దామా అని అడిగినందుకు. అయినా రవలి ఆ విషయం చర్చించలేదు. నిస్త్రాణగా లేచి చీర కట్టుకుంది. మరో అధ్యాయం ముగిసింది. సాయంకాలం 5 గంటలకల్లా ముందు రవలి ఇంటికి చేరుకుంది. 5:30 కల్లా స్కూటర్ మీద యోగి ఇంటికి వచ్చాడు. ఆలస్యమైందే అంది నవీన. లేదే, సరాసరి ఫ్యాక్టరీ నుంచి ఇంటికే వచ్చాను అన్నాడు రూంలోకి నడుస్తూ. ఆగండి అంది నవీన. ముందు యోగికి అర్థం కాలేదు. మీరు మధ్యాహ్నం ఎక్కడికెళ్లారు? ఉలికిపాటుగా చూశాడు. మాట్లాడరే? మళ్ళీ దొరికిపోయాడు. ఏమైంది నవీనా అన్నాడు సాధ్యమైనంత మామూలుగా. అదే నాకేమైంది అని అడుగుతున్నాను నవీన అంది సీరియస్గా. నీకేమవడమేమిటి? నాకేదో అయ్యిందని మీరు హాఫ్ డే సెలవు పెట్టారటగా. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయాడు. నాకు ఒంట్లో బాగోలేదని నా గొంతుతో మాట్లాడిన ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడో విస్ఫోటనం. యోగి వెన్నులో చలి మొదలై వెంటనే అది తుఫాను గాలిగా మారి అతన్ని మొత్తం కుదిపేసింది. మాట్లాడరే అడిగింది. బయట గదిలోని రవలి ఉద్విగ్నంగా వచ్చింది. ఏమైంది నవీనా? ఈయన సామాన్యుడు కాదు రవలి, చీట్. ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తే ఫోన్ చేసింది మా ఆవిడని చెప్పి సెలవు పెట్టి వెళ్ళిపోయారట. ఇప్పుడు రవలి గొంతు తడారిపోయింది. ఎవరది చెప్పండి. నవీన మతి భ్రమించినట్టు మాట్లాడుతుంటే యోగి జవాబు చెప్పలేకపోయాడు. అసలేం జరిగిందే అంది రవలి తొట్టుపాటు అణుచుకుంటూ. ఇంటికి వచ్చాక రవలి నవీనతో ఎక్కువసేపు మాట్లాడలేదు. బాత్రూంలో దూరి స్నానం పేరిట 20 నిమిషాలు ఉండిపోయింది. ఎందుకలా అనుమానిస్తున్నావు? ఇది అనుమానం కాదు రవలి, పచ్చి నిజం ఉద్విగ్నంగా అంది నవీన. మధ్యాహ్నం మా అత్తగారి నుంచి ఫోన్ వచ్చిందే. తీర్థయాత్రల నుంచి తిరిగొచ్చానని వైజాగ్ నుంచి మాట్లాడింది. ఆ విషయం చెప్పడానికి నేను ఫ్యాక్టరీకి ఫోన్ చేశాను. అప్పుడు తెలిసింది ఈయనగారు నా కోసమే సెలవు పెట్టి వెళ్ళిపోయారని. ఉన్నట్టుండి అమాంతం యోగి షర్టు కాలర్ పట్టుకుంది. చెప్పండి, ఎవరామే? ఎంతకాలంగా సాగుతుంది వ్యవహారం? నాకు జవాబు కావాలి. యోగిని కుదిపేస్తుంటే వారించాలని రవలి విఫల ప్రయత్నం చేస్తుంది. నా మాట విను నవీనా అంది రవలి. అసలు దీనికంతటికీ కారణం తనే అన్న భావం రవలిని దారుణంగా కలవరపరుస్తుంది. తీరిగ్గా మాట్లాడుకోవచ్చుగా.
లేదు రవలి, ఇక నేను మాట్లాడేదేమీ లేదు. ఇంతకాలం నేను ఓ మోసగాడితో మంచివాళ్ల నటించే వంచకుడితో కాపురం చేస్తున్నానని బోధపడింది. సరిగ్గా 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆవిడెవరో, ఆ కథేమిటో నాకు స్పష్టంగా తెలియజెప్పాలి. లేదు అంటే ఈ ఇంటికి నాకు రుణం తీరిపోతుంది. రేపే ఈయనతో నాకు ఆఖరి రోజవుతుంది. అల్టిమేటంలా అనేసి గది బయటికి నడిచింది నవీన. రవలి మనసు ద్రవించిపోయింది యోగి మొహం చూడగానే. ఇంత జరిగింది తన మూలంగా అన్న భావం ఆమెను కుచించుకుపోయేట్టు చేస్తుంటే నేల పగిలి అందులో తను కూరుకుపోతే బాగుండనుకుంది రవలి బాధగా. ఇలాంటి అక్రమ సంబంధాల గురించి ఎప్పుడో ఒకప్పుడు అయిన వాళ్లకి తెలిసిపోవడం సహజమే అయినా ఇంత తొందరగా తెలియటం రవలి ఊహించలేని విషయం. అయితే ఇక్కడ నేరస్తురాలు రవలి అన్న నిజం నవీనాకి తెలీదు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.